ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా కొంటా కిస్తారాం అడవుల్లో భీకర కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. తెల్లవారుజాము నుంచి సర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతా బలగాలకు తారసపడ్డాయి. మావోయిస్టులు ఫైర్ ఓపెన్ చేయడంతో బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో కొంటా ఏరియా కమిటీ చైర్మన్ సచిన్ మంగ్డు ఉన్నారు. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. AK-47 తో పాటు INSAS ఆటోమేటెడ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ఖమ్మం కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, శ్రీవిద్య ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం 2 వేర్వేరు ఘటనలో జరిగిన ఎన్కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ సుక్మా జిల్లా కోంటా కిస్సారం అడవుల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు 12 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్ లో హతమైన మావోయిస్టుల్లో కోండా ఏరియా కమిటీ దళ కమాండర్ సచిన్ ముగ్ధాతో పాటు అతని దళం సభ్యులు మొత్తం ఉన్నారు. మొత్తం 12 మంది చనిపోయారు. కొంతమంది మావోయిస్టులు అక్కడి నుంచి జారుకున్నారు. చనిపోయిన మావోయిస్టుల్లో 4 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. కొండా అడవుల్లో మావోయిస్టులు దళ సంచారం ఉందన్న సమాచారంతో DRG సిబ్బంది క్యూమింగ్ వెళ్లిన సమయంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున తారసపడ్డారు. కొంతమంది మావోయిస్టులు చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది కూడా శ్రీవిద్య. ఈ ఆపరేషన్ లో మావోయిస్టుల వద్ద నుంచి పేలుడు పదార్థాలతో పాటు AK-47 NIS వంటి ఆటోమేటిక్ ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పోలీసులు క్యూమింగ్ నిర్వహిస్తూనే ఉన్నారని అక్కడ ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు. గత కొద్ది రోజుల క్రితం కోంటా LDPO అంటే ఇక్కడ మన దగ్గర DSP లాంటి క్యాడర్ ఆశారావు చిరపుంజి హత్యలో ఈ దళం పాల్గొందని కూడా పోలీసులు తెలుపుతున్నారు. మరోవైపు దేశంలో 2026 మార్చి 30 కల్లా మావోయిస్టు లేని రైత దేశంగా తయారు చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటలకు అటు ఛత్తీస్గఢ్ కేంద్ర బలగాలు కూడా సార్థకతం చేస్తున్నాయి. అక్కడ మావోయిస్టులు ఏరువైతే లక్ష్యంగా చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు. 3500 మంది మావోయిస్టులు ఈ సంవత్సర కాలంలో లొంగిపోయారు. ఇంకా ఉన్న దళ కేంద్ర కమిటీ సభ్యులందరూ కూడా ఎన్కౌంటర్ లో హతమయ్యారు. దేవ్జీ లాంటి ప్రముఖులు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఉంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఉన్న మావోయిస్టులందరూ కూడా లొంగిపోవడానికి ఎక్కువ శాతం సుముఖత చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అక్కడున్న మావోయిస్టులందరూ కూడా అలజడి మొదలైంది శ్రీవిద్య. అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా కిస్సారం పోలీస్ పరిధిలో అటవీ ప్రాంతంలో కూడా కొంట ఏరియాకి చెందిన ఒక దళం పోలీసులకు మావోయిస్టులకు మధ్య అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ 3 మావోయిస్టులు మృతి చెందారు. అక్కడ కూడా సంఘటనా స్థలంలో కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు శ్రీవిద్య. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. మావోయిస్ట్ టాప్ గన్ హిడ్మా ఎన్కౌంటర్ పై మావోయిస్ట్ పార్టీ విడుదల చేసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. హిడ్మాను మోసం చేసి చంపేశారంటూ లేఖలో పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి డివిజన్ అధికార ప్రతినిధి విప్లవ్ పేరుతో విడుదలైన లేఖ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. భద్రాద్రి జిల్లా చెర్ల మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత చేసిన మోసం వల్లే హిడ్మా చనిపోయారని ఆరోపించారు. హిడ్మా ఎన్కౌంటర్ వెనక ప్రధాన సూత్రధారి TPCC జనరల్ సెక్రటరీ అంటూ లేఖలో సంచలన విషయాలు పేర్కొన్నారు. ఆసుపత్రిలో వైద్యం అందిస్తామని నమ్మబలికి పోలీసులకు సమాచారం ఇచ్చి కాల్చి చంపారని ఆరోపించారు. ఆ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఎన్కౌంటర్ చేశారని లేఖలో పేర్కొన్నారు. వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.
మావోయిస్టు పార్టీ నాయకులపై జరుగుతున్న హత్యాకాండాలను ఫాసిస్ట్ ప్రభుత్వాలు ఎన్కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. అడవుల్లోని ఖనిజ సంపదను ఎత్తుకెళ్లేందుకు జరుగుతున్న కుట్రగా అభివర్ణించింది. అందుకే ఆదివాసీలను ప్రజల కోసం పోరాటం చేస్తున్న వారిని హత్య చేస్తున్నారని ఆరోపించింది. ఈ ఏడాదిలో 1000 ఎకరాల భూమిని వివిధ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించారని, ఇది దేశ ప్రజల సమస్య కాబట్టి దీనిపై మనమందరం కలిసి పోరాడదామని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.